అందరికంటే నేను వయసులో చాలా చిన్నోని, కొన్ని మాటలు మాట్లాడతాం కానీ అందరూ కూడా మాట్లాడాలంటే ఎందుకేమో కొద్దిగా భయం. ఆ భయాన్ని పోగొట్టిన మా కృష్ణ మాదిగా, మా పొన్నాల సురేందర్ మాదిగా ఉన్నప్పటి నుంచి మేమైతే చాలా కష్టపడ్డాము. ఒక టీం ఉన్నది, నేను మన శివ శ్రీమశంకర్ అనేది ఒక ఉద్యమంలో కీలకంగా ఉండి పనిచేసుకొని వచ్చినాము. 2014 ఇదే గోడకి కబర్ల అధ్యక్ష పదవికి ఒక విగ్రహాల దగ్గరికి నేను ముందుకు వచ్చినా. ఆ విగ్రహాలు పెట్టకుండా అప్పుడు పాత పెద్ద మనుషులు వాళ్ళు మన కులంలోనే అడ్డుకున్నారు. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, ఎందుకు మన బస్సులో విగ్రహాలు పెడితే ఎందుకు పెట్టుతాను అంటున్నారు అని చెప్పేసి పచ్చగాడు ఈడేం చేస్తారు అని అప్పుడున్న పెద్దలు అంటే కళ్ళ నీళ్ళు తెచ్చుకొని కొంత సలహాలు తీసుకున్నాం. ఇక్కడ ఉన్న కొంతమంది పేర్లు చెప్పను, ఇవాళ ఉన్న పెద్దలు సహకారాలు కూడా తీసుకొని పెట్టడం జరిగింది. ఫస్ట్ 2014 నుంచి ఈ రోజు వరకు బస్సుల ప్రతి కుటుంబం అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఆదరించుకొని ఈ రోజు ఈ స్థాయిలో మనము పెట్టిరు. మనము బస్సు ఇల్లు చాలా చిన్నగా ఉండే, బాత్రూమ్ లేని పరిస్థితులు చాలా ఘోరంగా ఉండే. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సరిదిద్దుకొని ఈరోజు డబుల్ బెడ్రూమ్ మన జ్ఞానభావ కాలానికి దీటుగా ఈరోజు మనం నిలబడి చేయించినాం. అది కూడా ఎవరి లీడర్ సపోర్ట్ కాదు, ఏ పొలిటికల్ లీడర్ సపోర్ట్ కాదు. ఒకటి ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగా ఇక్కడ 23 సంఘాల అందరి హిమ్మతోనే నేను ముందుకు పోయినా. ఎందుకంటే పోయినప్పుడు చాలా దుమ్ము వర్షాలు, మట్టి వర్షాలు, అన్ని వర్షాలు ఈరోజు హాయిగా పడుకున్నారు, ఈరోజు యాడ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకొకటి 23 బస్సులకు ఒకటే మాటన, ఈ ఒక్క ఎలక్షన్ తర్వాత జుడిషియల్ ఎలక్షన్ తర్వాత మీ అందరికీ సహకారం అయితే నాకు కావాలన్నా. ఎందుకంటే ప్రాబ్లం అనేది ముందుకు వస్తున్నది. ఆ ప్రాబ్లంకు ఈ రోజు నేను అండగా నిలబడతా. నాకు అండగా మీ సంఘాలు, పెద్ద సంఘాలు, తండ్రి గారు అన్న జనరల్ సెక్రటరీ గారు తండ్రి, అన్ని సంఘాలకు వాళ్ళిద్దరే కదా. కాబట్టి వాళ్ళ సహకారం తీసుకునే కొన్ని సమస్యలు ఉన్నాయి. మిగిలిన ఇల్లుల గురించి ఆల్రెడీ 23 ఇల్లులు ఎలిజిబుల్ అయిపోయినాయి. ఎలక్షన్ తర్వాత అవి కూడా ఇచ్చేస్తున్నారు. ఒకటి 8వ ఇల్లులు వేరేలకు ఇచ్చారు. మనం కలెక్టర్ దగ్గర మాట్లాడినామన్నా, కానీ కలెక్టర్ దగ్గర మాట్లాడినప్పుడు అన్నకు మాట్లాడాలి. ఇప్పుడు కలెక్టర్ మాట్లాడితే మీరు అందరూ ఉంటే ఈజీగా పని అవుతుంది. ఎందుకంటే నాకు కూడా మీరు అందరూ ఉంటేనే ఈజీగా పని అవుతుంది అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ సంఘ నాయకులకు, పెద్దలకు అందరికీ నా ఉత్తమ నమస్కారం. అదేవిధంగా మహిళా సోదరులకు సంబంధించినటువంటి ఆడపడుతుల విషయంలో కానీ, పోలీస్ స్టేషన్ల విషయంలో కానీ, భూ వివాదాలు కానీ, భూముల సమస్యలు కానీ, అదేవిధంగా దళిత బడుగు బలహీన వర్గాల మీద దాడులు కానీ, ఇట్లాంటి సమస్యల మీద పోరాటానికి ఎవరు లేనందున మీకు 5 మందులు కలిసి చేయుత స్వచ్ఛత సంస్థ ఏర్పాటు చేసి మన జాతి కోసము బాగా మాదిగా వేసి మహిళా సోదరుల కోసము ప్రతి విషయంలోని 24/7 ఆరాధించడం శ్రమించి ఆ యొక్క సంస్థ ఏర్పాటు చేసి మాది జాతికి అండగా మేమున్నామన్న భాషతోటి చేయుత స్వచ్ఛత సంస్థ CHS ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన జాతి బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సంస్థ వాళ్ళు కూడా మాకు అవకాశం ఇచ్చారు. మన జాతి బిడ్డలమైనటువంటి మన మాధ్యమాలను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మరేంటే ప్రోగ్రామ్ జరిగితే కూడా ఇన్విటేషన్ చేస్తే మేము కూడా ప్రతి సందర్భంలో కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రోగ్రామ్ కూడా ఏదైనా జరిగితే మేము ఇన్విటేషన్ ఇస్తాము, మీరు ఖచ్చితంగా రావాలి. ముఖ్యంగా మేము నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి రావడం అనేది జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నట్లాంటి పెద్దలందరూ కలిసి, తర్వాత ఇక్కడ ఉన్నట్లాంటి యూత్ అందరూ కలిసి ఈ ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, మన వాళ్ళందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ కావడం, ఇది ఏ జిల్లాలో కూడా ఈ విధంగా జరగడం లేదు. ఒక్క హైదరాబాద్ లో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఒక హైదరాబాద్ లో చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కొన్ని కల్చరల్ టీమ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసే విధంగా అంబేద్కర్ ఐడియాలజీ గురించి, అదేవిధంగా జ్యోతిబాబు ఫులే గురించి, ఛత్రపతి శివాజీ మహారాజు గురించి, మన కోసం జీవితాలు త్యాగం చేసినట్లాంటి మన మహనీయుల గురించి మన యూత్ కి వాళ్ళ చరిత్ర చెప్పినట్లయితే కనీసం ఒక అవగాహనతో ముందుకు సాగడం అనేది జరుగుతుందనే మా ఆలోచన. మేము మా జిల్లాలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా గ్రామాల కమిటీ వేస్తూ అంబేద్కర్ ఐడియాలజీ కావచ్చు, అదేవిధంగా మన కోసం జీవితాలు త్యాగం చేసినట్లాంటి మన మహనీయుల చరిత్ర మన యూత్ కు అవన్నీ చేయడము, దాంట్లో భాగంగానే మేము
జీవితం త్యాగం చేసిన లాంటి వాళ్ళ కోసం మనం చాలా చేయాల్సిన అవసరం ఉంది.